ఓటమిపై సమీక్షలు మరిచి జనంపై నిందలు. తమను ఓడించి ప్రజలే తప్పు చేశారన్నట్టుగా బీఆర్ఎస్ ముఖ్య నేత. ప్రజలే తప్పు చేసినట్టు వీళ్ళని ఓరించి ప్రజలే. ఇంకా మీకు సిగ్గు చేరం లేదు అసలు ఇంత కూడా. ఓడించింది ప్రజలే కానీ తప్పు చేశారు, ప్రజలు తప్పు చేసినారు. కాంగ్రెస్ కన్నా 1.85% తక్కువ ఓట్లు వచ్చాయని సమర్థింపు. ఓకే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కంటే 1.85% ఓట్లు తక్కువ వచ్చినట్టు కదా. నీకు 88 సీట్లు ఇచ్చారు, మొత్తం 104 చేసుకున్నావు. దాన్ని 104 నుంచి ఎన్ని సీట్లకు వచ్చి పడ్డావు? ఏడికి పోయినావు? ఎక్కడి నుంచి? 39కి వచ్చినావు. 104 నుంచి 39 కొట్టిరు జనం. అంటే ఈ లెక్క చెప్తలేవు ఎందుకు? ఎట్లా కొట్టింది? సన్నాహక సమావేశాల్లో కార్యకర్తల విస్మయం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో విమర్శ కనిపించడం లేదు. ఇప్పటికే 7 లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో వాళ్ళు మాట్లాడిన తీరు పార్టీ కార్యకర్తలనే విస్మయానికి గురిచేస్తుంది. అసెంబ్లీలో తమ సంఖ్యాబలం 104 నుంచి 39కి పడిపోయిందనే వాస్తవాన్ని కూడా పార్టీ ముఖ్యులు గుర్తించలేకపోతున్నారని, ఎందుకు ఓడిపోయామనే దానిపై సమీక్ష కూడా చేయడం లేదని కార్యకర్తలు అంటున్నారు. జనం కన్ఫ్యూజన్ లో బీఆర్ఎస్ ను ఓడించారని ఓ ముఖ్య నేత, తాము 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఇంకో కీలక నేత, స్కీములు ఎందుకు ఓడిపోయామనే దానిపై సమీక్ష కూడా చేయడం లేదని కార్యకర్తలు అంటున్నారు. జనం కన్ఫ్యూజన్ లో బీఆర్ఎస్ ను ఓడించారని ఓ ముఖ్యమైన 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఇంకో కీలక నేత, స్కీములు అందుకున్న వాళ్ళు కూడా మోసం చేశారని మరో ముఖ్య నేత, ఇట్లా ప్రజలను తప్పుపట్టేలా కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు సీనియర్లు అయితే జనం ఎమ్మెల్యేలను మాత్రమే ఓడించాలనుకున్నారు, కానీ సీఎం పదవి నుంచి కేసీఆర్ దిగిపోతారని వాళ్ళు భావించలేదు. ఇప్పుడు తప్పు తెలుసుకొని బాధపడుతున్నారని వ్యాఖ్య పెడతాడు. సిగ్గు లేదు, ఏమాత్రం శరం లేదు, ఏమాత్రం శరం లేదు. ఇంకా కూడా వస్తలేదు. ఓడిపోతే ఈ ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోతాడు అనుకున్నాడు. ఈ కేసీఆర్ మీ అయ్య ముఖం నీ ముఖం చూస్తేనే వాడు ఓటు వేయకపాయ. భువనగిరిలో ఏమైందా? వాస్తవానికి భువనగిరిలో పైలశేఖర్ రెడ్డి ఇంకొక 3 రోజుల దాకా పైలశేఖర్ రెడ్డి గెలుస్తాడు అనుకోరు జనం. అనుకున్నారు అట్లా అటు ఇటు ఉంటుందని అనుకున్నారు. కేటీ రామారావుతో ర్యాలీ తీయించిండాడ. ర్యాలీ తీయగానే అచ్చా వీడు వచ్చిండా, వీడిని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలని కథం. ఆడ కూడా టీఆర్ఎస్ ఓడగొట్టింది. అర్థమైందా మీ కథ ఏందో? ఆ తర్వాత పాపం పైలశేఖర్ రెడ్డి గారు అంటున్నట, ఇది మోసం అయిపోయింది నేను తీసుకొచ్చి అనవసరంగా తీసుకొచ్చిన. మీ ముఖాలు వాసికే లేవా? ఓటమిపై సమీక్షలు మరిచి జనం మీద నిందలెత్తురట. జనం మీద సీఎం 2 అక్షరాల కన్నా కేసీఆర్ 3 అక్షరాలే పవర్ఫుల్. కచ్చరా ప్రజల విశ్వాసం కోల్పోవడం కాంగ్రెస్ లక్షణమట. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండటమే ఆ పార్టీకి ప్రమాదకరం. 1-2 జిల్లాలు తప్ప ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించలేదని కామెంట్ అంటూ ఈ రాదు వెనికి ఇప్పట్లో రాదు. మోసంలో ఇదే పవర్ఫుల్. 3 అక్షరాలే మోసానికి మారిపోయారు కాబట్టి 3 అక్షరాలే పవర్ఫుల్. అంటే మోసం అంటే మోసము, దగ, నయవంచన, అబద్ధము, ఇవన్నిటికీ